హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో అందరికీ నోట్లో నీరూరుతాయండి చెప్తుంటేనే. అదేనండి అందరికీ ఇష్టమైన పూరీ రెసిపీ అండి. సాధారణంగా పూరీ అంటే మైదా పిండి, గోధుమ పిండి, జొన్న పిండితో మనం ఇలా పూరీలు చేస్తుంటాం. కానీ నేను ఇక్కడ డిఫరెంట్గా రవ్వతో పూరీలు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ప్రతి పూరి కూడా పొంగుతూ బెలూన్లా చాలా బాగా వస్తుందండి. ఆయిల్ కూడా అస్సలు పీల్చవండి. ఏ కర్రీతో తిన్నా కానీ సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారైనా ఇలా మీరు రవ్వతో పూరి ట్రై చేయండి. చాలా చాలా బాగా నచ్చుతుందండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ రవ్వతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే పూరీని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను చిన్నగా ఉన్న జార్ అండి, మిక్సీ జార్ తీసుకొని 2 కప్పుల సూజీ, ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అంటది కదండి, అది 2 కప్పుల సూజీ తీసుకోవాలండి. తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. దీనివల్ల మనకు పూరీలు చాలా సాఫ్ట్గా, ఆయిల్ కూడా తక్కువ పీల్చుస్తాయండి. ఇప్పుడు ఇలా పిండిలో బాగా ఆయిల్ని మిక్స్ చేసుకోవాలి. మనం ఇలా రవ్వలో మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలండి. ఒకటేసారి మనం వాటర్ ఎక్కువ వేస్తే పిండి పల్చగా అయిపోతుందండి. కన్సిస్టెన్సీ చూసుకొని మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మనం కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని మరీ హార్డ్గా కాకుండా మరీ లూజుగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా పిండిని మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. పిండితో చేసిన పూరీల కంటే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా పొంగుతూ చాలా బాగా వస్తాయండి. ఇలా కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని బాగా మిక్స్ చేసుకొని మనం చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నుంచి 20 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. రవ్వ బాగా నానుతుంది. ఈలోపు పైన కాస్త ఆయిల్ అప్లై చేసుకుని మనం మూత పెట్టేసి లేదంటే క్లాత్ పెట్టేసి పైన పక్కకు పెట్టుకోవాలి. ఒక 15 నుంచి 20 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను పిండిని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మనం పిండిని మిక్స్ చేసుకుంటే మనకు అంత పూరీలు చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు దీంట్లో నుంచి సగభాగం తీసుకొని దీంట్లో నుంచి మనం చిన్న పూరీల సైజు బాల్స్ లాగా చేసుకోవాలి. ఇదే విధంగా నేను అన్ని పిండితో ఇలా బాల్స్ లాగా రెడీ చేసుకుంటున్నానండి. ముందుగానే ఇలా బాల్స్లా చేసుకొని మిగతా పిండిని మనం తడి ఆరకుండా మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి. దీనిలో నుంచి ఒక పిండి ముద్ద తీసుకొని మనం ఇప్పుడు పూరీలా తాల్చుకోవాలి. ఒక్కసారి ఇలా మీరు చేసి పెట్టండి, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. మళ్ళీ కావాలి అంటారు. చూడండి మరీ పల్చగా కాకుండా మరీ లావు కాకుండా మీడియంగా పూరీని ఒత్తుకోవాలండి. మనం అన్ని వైపులో ఈక్వల్గా తాల్చుకోవాలి. చూడండి ఇలా ఈ మందం ఉండాలండి పూరికి. ఇప్పుడు మనం ఇలా ఇదే విధంగా ఒక 2-3 నేను పూరీలు చేసి చూపిస్తున్నాను చూడండి. అన్ని వైపుల్లో ఈక్వల్గా తాల్చుకోవాలండి. మరీ లావు కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియంగా ఒత్తుకోవాలండి. మీరు కావాలంటే పొడిపిండి వేసి అయినా తాల్చుకోవచ్చండి. నేను ఇక్కడ ఆయిల్ అప్లై చేసుకున్నాను. కాస్త కింద కౌంటర్ టాప్ మీద ఆయిల్ అప్లై చేసుకొని ఇలా తాల్చుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని ఫ్లేమ్ని మీడియం టు హైలో అడ్జస్ట్ చేసుకుంటూ పూరీని ఫ్రై చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ పెద్ద కడాయి అయితే మీరు 2 పూరీలు వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 1 పూరి వేసుకొని ఇలా పైన గరిటెతో లైట్గా ప్రెస్ చేయాలండి. ఇలా లైట్గా ప్రెస్ చేస్తే పూరి బెలూన్ లాగా పొంగుతుందండి. అంత బాగా వస్తుందండి. ఇలా 2 వైపులో చక్కగా మంచిగా కాల్చుకోవాలండి. ఇలా మంచిగా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత బాగా పొంగిందో. ఇలా పిండి కలుపుకొని మీరు చేసుకున్నారంటే ప్రతి పూరి కూడా బాగా పొంగుతూ వస్తుందండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా నేను మరొకటి కూడా చూపిస్తాను చూడండి. ఇలా ఫ్రై చేసి ఇలా మనం ఆయిల్లో వేసిన తర్వాత పైన ఇలా ప్రెస్ చేయాలండి. అప్పుడే మనకు పూరి అయితే బాగా పొంగుతుంది. చూడండి ఎంత బాగా పొంగి పైకి వచ్చేస్తుందండి పూరి అయితే. ఇప్పుడు ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. చక్కగా 2 వైపుల్లో కాల్చుకున్న తర్వాత ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పూరీలన్నిటినీ 1 బై 1
ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇదే విధంగా మిగతా పూరీలన్నిటిని మనం ఆయిల్లో ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చూస్తుంటేనే పిల్లలైతే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుందండి. అంత బాగుంటాయి. ఎంతసేపు ఉంచినా కూడా ఇలా పొంగుతూ చాలా బాగుంటాయండి. చూస్తేనే తెలుస్తుంది మీకు ఎంత బాగా పొంగిందో. ప్రతి పూరి కూడా చాలా బాగా పొంగుతుందండి. తింటుంటే తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చిన కర్రీతో సర్వ్ చేసుకోండి. అంత సూపర్ టేస్టీగా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్లో లేదంటే డిన్నర్లో అయినా పిల్లలకి ఇలా లంచ్ బాక్స్లో కూడా కట్టించవచ్చండి. నేను ఇక్కడైతే క్యాలీఫ్లవర్ కర్రీతో సర్వ్ చేస్తున్నానండి. రుచి అయితే మామూలుగా లేదండి. అంత బాగుందండి, తగ్గేదే లేదు. చాలా సూపర్ టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ఇలా సూజీతో ఒక్కసారి పూరని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చాలా చాలా బాగుంటుందండి. ఈ కర్రీతో తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.